హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిమా టాక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ముందు వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అట్లాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈరోజు నేను మీకు ఐఐటి ప్లేస్మెంట్ లోవెస్ట్ శాలరీస్ రిసీవ్డ్ బై స్టూడెంట్స్ ఇన్ టాప్ ఐఐటి సిన్స్ 2019 గురించి చెప్తున్నా. అంటే 2019 నుంచి ఎవరైతే లోవెస్ట్ శాలరీ తీసుకుంటున్నారో ఐఐటీస్లో, టాప్ ఐఐటీస్లో వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఐఐటి ప్లేస్మెంట్ లోవెస్ట్ శాలరీస్ రిసీవ్డ్ బై స్టూడెంట్స్ ఇన్ టాప్ ఐఐటి సిన్స్ 2019. యాక్చువల్గా టాప్ ఐఐటీస్లో యాన్యువల్ శాలరీ ప్యాకేజ్ వచ్చేటప్పటికి మీకు క్రోర్స్లో ఉంటుంది అనుకుంటాం కదా, అది కరెక్టే. కానీ యావరేజ్ శాలరీ వచ్చేటప్పటికి మనం యావరేజ్ శాలరీ చూసేటప్పటికి ఏమవుతుందంటే 20 to 28 lakhs per annum వరకు ఉంటుంది టాప్ ఐఐటీస్లో. అదే టాపర్స్ అందరికీ ఐఐటీస్లో క్రోర్స్లో ఉంటుంది. కానీ లోవెస్ట్ శాలరీ రిసీవ్ చేసుకునే వాళ్ళది ఎంత లోవెస్ట్ ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం మనం ఐఐటికి సంబంధించి. రీసెంట్ ప్లేస్మెంట్ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి బొంబాయికి చూస్తే అందరూ సర్ప్రైజ్ అయిపోయారు. యాన్యువల్ శాలరీ లోవెస్ట్ ప్యాకేజ్ ఎంత అని చూస్తే చాలామందికి సర్ప్రైజ్ అయింది. అది ఎంత అంటే 4 lakhsకి పడిపోయింది. అంటే లోవెస్ట్ శాలరీ తీసుకున్న వాళ్ళు 4 lakhs అనమాట. వైల్ ద హైయెస్ట్ శాలరీ ప్యాకేజెస్ ఇన్ క్రోర్స్, హైయెస్ట్ ప్యాకేజ్ ఏమో టాప్ ఐఐటీస్లో క్రోర్స్లో ఉంది. మీడియం అంటే యావరేజ్ శాలరీ వచ్చేటప్పటికి 20 to 28 lakhs ఉంది. లోవెస్ట్ చూసేటప్పటికి 4 lakhs ఉంది. అట్లా చాలామంది పీపుల్ 4 lakhs తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఐఐటి ముంబైలో. అందరూ ఏమనుకుంటున్నారు, ఐఐటికి వెళ్తే చాలు మన లైఫ్ సెటిల్, క్రోర్స్లోనే శాలరీ వస్తుందని ఫీల్ అవుతారు. కానీ అట్లా అవ్వట్లేదు. ఎక్కడైనా సరే టాప్గా ఉంటేనే మీకు ఆ క్రోర్స్ శాలరీ వస్తుంది. కనీసం యావరేజ్ శాలరీ మీట్ అవ్వాలన్నా సరే మీరు మంచిగా చదవాలి. అక్కడికి వెళ్ళిపోయాము అని చెప్పి ఎంజాయ్ చేస్తే కాదు. టాప్కి వెళ్ళినా సరే మీరు అక్కడ కూడా కష్టపడితేనే మీకు వస్తుంది. అంతేకాని మేము వెళ్ళిపోయాము, ఐఐటికి వెళ్ళిపోయాము, మన లైఫ్ సెటిల్ అనుకోవద్దు ఎవరైనా సరే. అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. మీరు ఐఐటిలో జాయిన్ అయినా కష్టపడాలి. ఇప్పుడు దాకా ఎంత కష్టపడ్డారో అక్కడ కూడా కష్టపడితేనే మీకు ఆ క్రోర్స్ శాలరీ, ఆ టాప్ శాలరీస్ అట్లా వస్తాయి. టాప్ ఐఐటీస్కి వెళ్ళిపోతే రాదు. అది దానికోసమే నేను చేసేది. ఎందుకంటే లోవెస్ట్ శాలరీ 4 lakhs తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఐఐటి ముంబైకి సంబంధించి. ఇప్పుడు మనం కొన్ని ఐఐటికి సంబంధించి టాప్ 5 ఐఐటికి సంబంధించి లోవెస్ట్ శాలరీ 2019 నుంచి చూద్దాం. అసలు మామూలుగా మీకు అది ఐడియా కోసమే చేస్తున్నా. ఇది అందరినీ భయపెడదామన్న విషయం కాదు. మీకు ఐడియా వస్తుంది. అక్కడ కూడా టాప్ ఐఐటీస్లో కూడా శాలరీ, లోవెస్ట్ శాలరీ ఎంత ఉందో ఐడియా కోసమే నేను ఇది చేసేది. అంటే 2019 నుంచి లోవెస్ట్ శాలరీ ఎంత తీసుకున్నారు అనేది తెలియటం కోసం నేను వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ఐఐటి మద్రాస్ గురించి చూద్దాం. అయితే ఇక్కడ మొన్న వచ్చిన నిఫ్ ర్యాంకింగ్స్, అంటే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, నిఫ్ ర్యాంకింగ్ 2024లో చూస్తే ఐఐటి మద్రాస్ వచ్చేటప్పటికి ఫస్ట్ ర్యాంక్లో ఉంది అనమాట. అది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కేటగిరీకి సంబంధించి ఫస్ట్ ర్యాంకింగ్లో ఉంది ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్కి వచ్చేటప్పటికి యావరేజ్ శాలరీ బీటెక్ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి 29.28 lakhs 2018-19లో ఉంది. అది ఇప్పుడు 21-22కి అయ్యేటప్పటికి 41.72 lakhs per annum అయింది. అంటే ఇంక్రీజ్ అయింది అనమాట. యాక్చువల్గా 2018-19లో 29.28 lakhs ఉంటే ఇప్పుడు 21-22కి చూసేటప్పటికి 41.72 lakhs per annum ఇంక్రీజ్ అయింది. అట్లాగే లోవెస్ట్ శాలరీ చూసేటప్పటికి 5.4 lakhs per annum 2019-20కి 5.4 lakhs per annum ఉంటే 6 lakhs per annum అయింది 23-24 బ్యాచ్కి. అంటే లాస్ట్ ఇయర్ బ్యాచ్కి వచ్చేటప్పటికి మీకు 6 lakhs అయిపోయింది. అంటే పెరిగింది. కానీ లోవెస్ట్ శాలరీస్ కూడా ఎంత ఉంటాయి అన్న ఐడియా కోసమే నేను ఇది చేస్తున్నాను. ఇది ఐఐటి మద్రాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ నేను ట్యాబ్లర్ ఫామ్లో చూపిస్తాను, మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది. ఐఐటి మద్రాస్కి వచ్చేటప్పటికి 2020-21కి వచ్చి 3.67 lakhs per annum ఉంటే 21-22కి వచ్చేటప్పటికి 3 lakhs per annum అయింది. అట్లాగే 22-23కి వచ్చేటప్పటికి 5.40 lakhs per annum అయింది. 23-24కి వచ్చేటప్పటికి 6 lakhs per annum అయింది. ఇది లోవెస్ట్ శాలరీస్ నేను చెప్పేది. నెక్స్ట్ ఐఐటి ముంబైకి వచ్చేటప్పటికి 5.43 lakhs per annum ఉంది 2021కి.
21-22కి ఏమి వాళ్ళ డిస్ప్లే చేయలేదు. 22-23కి వచ్చేటప్పటికి 6 lakhs per annum అయింది. అట్లాగే 23-24 కూడా 6 lakhs per annum ఉంది. నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్కి వచ్చేటప్పటికి ఇయర్ 2021కి వచ్చి 9.5 lakhs per annum ఉంటే 2022కి వచ్చి 16 lakhs per annum అయింది. 22-23కి వచ్చేటప్పుడు 7 lakhs per annum అయింది. 23-24కి వచ్చేటప్పటికి 8 lakhs per annum అయింది. ఐఐటి రూర్కీకి వచ్చేటప్పటికి 2021కి వచ్చి 6 to 8 lakhs per annum ఉంటే 21-22కి వచ్చి 6 to 8 lakhs per annum ఉంది. 22-23కి వచ్చి 6 to 8 lakhs per annum ఉంది. 23-24కి వచ్చి 6 to 8 lakhs per annum ఉంది. ఇందులో ఏం చేంజ్ లేదు. నెక్స్ట్ ఐఐటి గౌహతికి వచ్చేటప్పటికి 2021కి వచ్చి 7 lakhs per annum ఉంటే 21-22కి వచ్చి 7 lakhs per annum ఉంటే 22-23కి వచ్చి 5.23 lakhs per annum ఉన్నది. అదే 23-24కి వచ్చేటప్పటికి 7 lakhs per annum ఉంది. నేను ఇప్పుడు చెప్పేవన్నీ లోవెస్ట్ శాలరీస్ తీసుకున్న వాళ్ళ గురించి మాత్రమే. అంటే మీకు ఐడియా వస్తుంది కదా, అందరూ ఐఐటీస్ అంటే అందరికీ చాలా పెద్ద శాలరీస్ వస్తాయి అన్న ఫీల్ అవుతారు కాబట్టి నేను చేస్తున్న లోవెస్ట్ శాలరీస్ కూడా ఉంటాయి ఐఐటీస్లో అని. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐఐటి ఢిల్లీ చూద్దాం. ఐఐటి ఢిల్లీ వచ్చేటప్పటికి నిర్ఫ్ ర్యాంకింగ్, మొన్న జరిగిన నిర్ఫ్ ర్యాంకింగ్ 2024లో సెకండ్ ర్యాంక్ వచ్చింది ఐఐటి ఢిల్లీకి సంబంధించి ఇంజనీరింగ్ కేటగిరీకి. అకార్డింగ్ టు ఐఐటి ఢిల్లీ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ రిపోర్ట్ 2023 ప్రకారం ద హైయెస్ట్ స్టైఫండ్ వాజ్ 4.04 lakhs per annum. హైయెస్ట్ స్టైఫండ్ తీసుకున్నది 4.04 lakhs per annum ఉంది. యావరేజ్ స్టైఫండ్ వచ్చి 2.63 lakhs per annum ఉంది. లోవెస్ట్ శాలరీ కెన్ బి యాజ్ లో యాజ్ 10 lakhs per annum ఉంది. అంటే లోవెస్ట్ శాలరీ 10 lakhs per annum తీసుకున్నారు. అది ఐఐటి ఢిల్లీకి సంబంధించి వాళ్ళు మొన్న జరిగిన అకార్డింగ్ టు ఐఐటి ఢిల్లీ సమ్మర్ ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ రిపోర్ట్ 2023 ప్రకారం వాళ్ళు చెప్పింది. నిర్ఫ్ ర్యాంకింగ్ 2024 ప్రకారం నెక్స్ట్ వచ్చేది ఇంజనీరింగ్ కేటగిరీకి సంబంధించి థర్డ్ వచ్చింది ఐఐటి బొంబాయికి వచ్చి థర్డ్ ర్యాంక్ వచ్చింది. ఇన్ డిసెంబర్ డ్రైవ్ ఆఫ్ ఐఐటి బొంబాయి 22 స్టూడెంట్స్ రిసీవ్డ్ ₹1 crore ప్లస్ ఆఫర్స్ ఇన్ phase 1 ఆఫ్ ప్లేస్మెంట్స్. మొన్న ఇక్కడ ఐఐటి ముంబైకి జరిగేటప్పటికి మొన్న డిసెంబర్లో జరిగిన దానికి చూస్తే 22 స్టూడెంట్స్ 1 crore ప్యాకేజ్ తీసుకున్నారు phase 1 ప్లేస్మెంట్లో చూస్తే. కానీ 3 were domestic while 9 were at international locations. అందులో 22లో 3 మాత్రం మన ఇండియాలోనే ఉండే వాళ్ళకి వచ్చింది ప్యాకేజ్. అట్లాగే 19 మాత్రం ఇంటర్నేషనల్ లొకేషన్ అంటే బయట కంట్రీస్లో వచ్చిన జాబ్స్కి సంబంధించి 19%కి వచ్చింది 1 crore ప్లస్ ప్యాకేజ్ వచ్చింది. ద లోవెస్ట్ యాన్యువల్ ప్యాకేజ్ దిస్ ఇయర్ వాజ్ డిక్రీస్డ్ టు 4 lakhs అండ్ 10 offers were made by 7 companies in the range of 4 to 6 lakhs per annum. అందులో లోవెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 4 lakhs ఉంది. అంటే అది లాస్ట్ ఇయర్ కంటే డిక్రీజ్ అయిపోయి 4 lakhsకి పడిపోయింది. 4 to 6 lakhs per annum ప్రకారం 7 కంపెనీస్ 10 offers ఇచ్చినాయి అన్నమాట. 4 lakhsకి అంటే 4 to 6 lakhs రేంజ్లో 10 offers వచ్చినాయి 7 కంపెనీస్ ద్వారా. ఇది ఐఐటి బాంబేకి సంబంధించింది. అంటే లోవెస్ట్ శాలరీ వచ్చేటప్పటికి 4 lakhsకి పడిపోయింది. 4 to 6 lakhs అంటే 4 lakhsకి పడిపోయింది ఐఐటి బాంబే వచ్చేటప్పటికి. ఇది లోవెస్ట్ శాలరీ ఆఫ్ ఐఐటి బాంబే. నెక్స్ట్ వచ్చేటప్పటికి నిర్ఫ్ ర్యాంకింగ్ 2024 ప్రకారం ఇంజనీరింగ్ కేటగిరీకి సంబంధించి ఐఐటి కాన్పూర్కి 4th ర్యాంక్ వచ్చింది మొన్న జరిగిన నిర్ఫ్ ర్యాంకింగ్ 2024కి సంబంధించి. ఇన్ 2023 ఏ టోటల్ ఆఫ్ 989 ఆఫర్స్ ఇంక్లూడింగ్ 22 ఇంటర్నేషనల్ ఆఫర్స్ వర్ రిసీవ్డ్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ 2023-24 ప్లేస్మెంట్ సెషన్ అట్ ఐఐటి కాన్పూర్. మొత్తం 2023కి సంబంధించి 989 ఆఫర్స్ వచ్చినాయి. అందులో 22 ఇంటర్నేషనల్ ఆఫర్స్ వచ్చినాయి. అది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి 2023-2024 ప్లేస్మెంట్ సెషన్కి సంబంధించి ఐఐటి కాన్పూర్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో. ద కరెంట్ యావరేజ్ శాలరీ స్టాండ్స్ ₹26.27 lakhs per annum. కరెంట్ యావరేజ్ శాలరీకి వచ్చేటప్పటికి ఐఐటి కాన్పూర్కి వచ్చి 26.27 lakhs per annum కింద ఉంది. ఇది ఐఐటి కాన్పూర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నిర్ఫ్ ర్యాంకింగ్ 2024 ఇంజనీరింగ్ కేటగిరీకి సంబంధించి ఐఐటి ఖరగ్పూర్కి వచ్చి 5th ర్యాంకింగ్లో ఉంది. అది ఐఐటి ఖరగ్పూర్ ఇన్ ఇట్స్ 2023 ప్లేస్మెంట్ సెషన్ హ్యాస్ బ్యాగ్డ్ మోర్ దాన్ 700 ప్లేస్మెంట్ ఆఫర్స్ ఇంక్లూడింగ్ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ పీపీఓస్ ఆన్ ద వెరీ ఫస్ట్ డే ఇట్ సెల్ఫే 700 ప్లేస్మెంట్ ఆఫర్స్ వచ్చినాయి. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ కూడా వచ్చినాయి ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్.
More than 121 profiles have been opened for the students who have received more than 19 international offers, with 6 students being offered more than 1 crore CTC on the first day of the placement drive. ఐఐటి ఖరగ్పూర్కి వచ్చేటప్పటికి 700 ప్లేస్మెంట్ ఆఫర్స్ వచ్చినాయి. అట్లాగే ఫస్ట్ డేనే మీకు ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ పీపీఓస్ కూడా వచ్చినాయి. అట్లాగే మోర్ దెన్ 121 ప్రొఫైల్స్ ఓపెన్ చేశారనమాట ఫర్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ రిసీవ్డ్ మోర్ దెన్ 19. అందులో 19 ప్లేస్మెంట్ ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఉన్నాయి. అట్లాగే 6 స్టూడెంట్స్కి ఏమో మోర్ దెన్ 1 crore సిటీసీ ప్యాకేజ్ కూడా వచ్చింది. అది ఫస్ట్ డే ప్లేస్మెంట్ డ్రైవ్లోనే. ఇది ఖరగ్పూర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చింది. ఇక్కడ వాళ్ళు ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, మీన్ వైల్ ఐఐటీస్ హ్యావ్ డిసైడెడ్ టు నాట్ డిస్క్లోజ్ ద శాలరీ ప్యాకేజెస్ నౌ టు ఎన్ష్యూర్ దట్ ద ప్యాకేజెస్ డు నాట్ ఎఫెక్ట్ స్టూడెంట్స్ మెంటల్ హెల్త్ డ్యూ టు కాంపిటేటివ్నెస్. ఇక్కడ ఐఐటీస్ కొంతమంది చాలా వరకు ఎందుకు అంటే వీళ్ళు చెప్పట్లేదు, శాలరీ ప్యాకేజెస్ బయటికి డిస్క్లోజ్ చేయట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు చదివే పిల్లలకి కాంపిటీషన్లో మెంటల్ హెల్త్ అట్లా క్రియేట్ అవుతుంది అని వాళ్ళు ఏమీ చెప్పట్లేదు. ప్యాకేజెస్ ఇంత మాకు లోవెస్ట్ వచ్చింది అట్లా చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు అనమాట వాళ్ళు. మెజారిటీ ఆఫ్ ద క్రోర్ వర్త్ ఆఫర్స్ ఆర్ ఇంటర్నేషనల్ ఆఫర్స్ అండ్ పీపుల్ ఆఫెన్ ఫర్గెట్ దట్ వైల్ లుకింగ్ ఎట్ ద ఫిగర్స్ దిస్ కెన్ నెగిటివ్లీ ఎఫెక్ట్ స్టూడెంట్స్ మెంటల్ హెల్త్. చాలామంది మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్ ఆఫర్స్ ఏమో క్రోర్స్లోనే వస్తున్నాయి, అవన్నీ ఇంటర్నేషనల్ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ వాళ్ళ ఫిగర్స్ చూసిన తర్వాత ఈ లోవెస్ట్ ఫిగర్స్ చూస్తే వాళ్ళకి కొంచెం భయం వేస్తుంది అనమాట. అమ్మ ఇంత తక్కువ కూడా పడిపోయిందా అన్న ఫీలింగ్లో ఉన్నారు. సో వీ రిక్వెస్టెడ్ ఐఐటి బొంబాయి అండ్ అదర్ ఐఐటీస్ టు not share any information on CTC in the public domain. This is very personal information that should stay between the candidates and the employer, an IPS member had earlier told the Indian Express. దాంట్లో యాక్చువల్గా ఈ ఆర్టికల్ వచ్చింది. అందులో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, కంపెనీస్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి సిటీసీ చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే హైయెస్ట్ ప్యాకేజ్ అయితే చెప్పడానికి ఇష్టపడుతున్నారు, కానీ లోవెస్ట్ ప్యాకేజ్ చెప్పడానికి ఇష్టపడట్లేదు. లోవెస్ట్ ప్యాకేజ్ అంటే 4 lakhs. ఐఐటికి వెళ్ళి నీకు 4 lakhs ఏంటి అంటారు అన్నట్టుగా, ప్లస్ ఐఐటీలో కాంపిటీషన్లకి ఎఫెక్ట్ పడుతుంది అన్నట్టు, వాళ్ళ మెంటల్ హెల్త్ స్టూడెంట్ మెంటల్ హెల్త్కి వాటికి ఎఫెక్ట్ పడుతుంది అన్నట్టుగా వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ షేర్ చేయట్లేదు. ఇక్కడ నేను చెప్పే విషయం ఒకటే, మిమ్మల్ని భయపెడదామన్నట్టు కాదు ఈ వీడియో చేసేది. మీరు ఎవరైతే ఐఐటీలో జాయిన్ అయితే మనకి లైఫ్ సెటిల్ అని ఫీల్ అవుతారో అది కాదు పొజిషన్. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కష్టపడితేనే మీకు వస్తుంది మంచి ప్యాకేజ్. అదర్వైజ్ లోవెస్ట్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. 4 lakhs ప్యాకేజ్ కూడా ఉంది ఐఐటి బొంబాయికి సంబంధించి. చాలామంది అనుకుంటారు టాప్ కాలేజ్లో జాయిన్ అయ్యాను నా లైఫ్ సెటిల్ అని. అట్లా కాదు, మీరు అక్కడికి వెళ్ళి కూడా స్టూడెంట్స్ కష్టపడండి, అప్పుడే మీకు వస్తుంది. అంతేకాని మీకు లోవెస్ట్ ప్యాకేజ్ ఉంది కాబట్టి చూసుకోండి, అక్కడ కూడా మామూలు ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్న ప్యాకేజెస్ ఉన్నాయి. కనుక ఎవరైతే ఐఐటీస్లో జాయిన్ అయ్యారో వాళ్ళు మంచిగా చదువుకోండి, అప్పుడే మంచి ప్యాకేజెస్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టే ముందు వీడియోస్ మీకు